హలో అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే బ్లౌజుల గురించి ఈ వీడియో నేను చేయడం జరిగింది. ఎందుకంటే నేను నా సైజ్కి కుట్టుకున్న కొన్ని బ్లౌజ్వి డిజైన్స్, బ్యాక్ నెక్ డిజైన్స్ ఏ విధంగా కుట్టుకున్నానో, ఏ చీరకి ఏది మ్యాచ్ అయ్యే విధంగా మనకి చంక భాగంలో ముడతలు కానీ మనకి భుజాలు జారకుండా ఏ నెక్కి ఏ బ్లౌజ్ కుట్టుకున్నానో ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ఇవైతే నా చీరలు అలాగే బ్లౌజులు అనమాట. వీటిని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఒక పింక్ కలర్ జాకెట్ని చూపిస్తున్నాను చూడండి. నేను నా బ్లౌజులన్నీ కూడా చాలా వరకు బ్యాక్ సైడ్ రౌండ్ గల్లా లేకపోతే కుండగల్ల అంటారు కదా, కుండగల్ల మోడల్లో వేసుకుంటాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఈ విధంగా హ్యాండ్స్కి పైపింగ్ వచ్చే విధంగా ఒక లేస్ని పెట్టుకున్నాను. వెనకాల ఇలా లేస్ అలాగే ఒక డిజైన్ అయితే పెట్టుకున్నాను. దీనికి ఎల్లో కలర్ శారీ మీద మనకి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనేది వస్తుంది. ఇలా వర్క్ హ్యాండ్స్ వచ్చేసి అలానే వచ్చాయి వర్క్తోని. ఈ వెనకాల నెక్కి మాత్రం నేనే పెట్టుకున్నాను డిజైన్ అనేది. లేస్ ఫస్ట్ పైపింగ్, ఆ తర్వాత లేస్, ఆ తర్వాత మనకి చీర క్లాత్తోని ఇలా ట్రయాంగిల్ షేప్లో డిజైన్ పెట్టుకొని పైన పూసల్ని కుట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఈ జాకెట్ ఏ విధంగా నచ్చింది, ఒకవేళ నచ్చితే మీకు చెప్పండి. ఈ మోడల్లో నేను బ్లౌజ్ని ఎలా కట్ చేసి కుట్టుకోవాలో కూడా చెప్తాను. సో ఇలా మీకు నచ్చిన ఏ బ్లౌజ్ అయినా నచ్చింది అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి కూడా నాకు పంపించవచ్చు ఫ్రెండ్స్. అది మీకు వీడియో రూపంలో నేను మళ్ళీ మీకు ఆ బ్లౌజ్ని కట్ చేసి కుట్టి చూపిస్తాను. సో దాని గురించి బ్లౌజ్ వీడియో అనేది నేను తీస్తున్నాను, అందరికీ ఉపయోగపడాలి అని చెప్పేసి. చాలామంది ఇంట్లో కుట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం నేను ఏ నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది. ఇది వచ్చేసి ఇంకో బ్లౌజ్ అనమాట, క్రీమ్ కలర్. ఈ బ్లౌజ్కి వెనకాల వైపు నెక్ వచ్చేసి మ్యాంగో షేప్లో ఉంటుంది కొంచెం. ఇక్కడ మనకి ముందు వైపు షేప్లు కరెక్ట్గా రావాలి అనుకుంటే నేను ఇంతకుముందు చూపించిన వీడియోలాగా కరెక్ట్గా మనం కొలతలు కనుక తీసుకుంటే మనకి ఎక్కడ మనకి షేప్ అనేవి ముందు క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడైతే ఈ చీరకి ఈ క్రీమ్ కలర్ శారీ వచ్చింది. దీనికి బార్డర్ వచ్చేసి పింక్ కలర్ అనమాట. ఫుల్ శారీకి మనకి కింద బార్డర్ మొత్తం వర్కే వస్తుంది ఈ చీర మొత్తం. ఇక్కడ దీనికైతే నేను ఈ మ్యాంగో మోడల్లో వెనకాల ఉండే విధంగా ఈ నెక్ని అయితే పెట్టుకున్నాను, చూపిస్తున్నాను కదా. కొంచెం ఇలా రౌండ్గా వచ్చి పైన కొంచెం తగ్గుతుంది, కిందకు వచ్చేసరికి మ్యాంగో షేప్లో కిందికి కొంచెం మ్యాంగో టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఈ చీర అనేది ఈ విధంగా ఉంటుంది, మొత్తం ఫుల్ వర్కే ఉంటుంది. కింద పింక్ బార్డర్ వచ్చింది కాబట్టి క్రీమ్ కలర్కి మంచి కాంబినేషన్ ఉంటుంది ఈ చీర అనేది. ఈ చీరకైతే నేను ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అని ఈ విధంగా కట్ చేసి కుట్టుకున్నాను. ఈ చూపించిన బ్లౌజులన్నీ కూడా నేను నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నావి కుట్టుకున్నవి, నావి కానీ మా మమ్మీవి కానీ పెద్దమ్మవి మా రిలేటివ్స్లో అందరివి నేనే కుట్టాను బ్లౌజులు. బయట వాళ్ళది తక్కువ, అంటే ఎక్కువ బయట వాళ్ళది కుట్టను, ఇంట్లో వాళ్ళదే ఎక్కువ కుట్టుకుంటాను. ఇది వచ్చేసి కుండ మోడల్ అనమాట. నెక్ వెనకాల ముందు వైపు కూడా ఈ విధంగా లేస్ని అయితే వేసుకున్నాను పైపింగ్ వేసుకొని. ఈ చీర వచ్చేసి నేను ఆన్లైన్లో తీసుకున్నది, ఫ్లిప్కార్ట్లో. ఈ చీర బ్లౌజ్కి కొంచెం హ్యాండ్స్ నాకు ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా పెట్టుకున్నాను, పొడవు చేతులు. ఇలా మనకి చీర అంతా కూడా మామిడికాయ పిందెలతో పెద్ద సైజులో వచ్చింది కింద బార్డర్. దీనికి ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి నేను హ్యాండ్స్కి ఫుల్ మామిడికాయ మోడల్ ఏమీ కట్ చేయకుండా ఫుల్గా రావాలని చెప్పేసి ఈ విధంగా కుట్టుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కుండ మోడల్లో వచ్చే విధంగా కట్ చేసుకుని బ్యాక్ సైడ్ మొత్తం లేసులు అనేవి వేసుకున్నాను. ఇలా సింపుల్గా మనం ఇంట్లోనే మనకి కొంచెం ఫస్ట్ ఒక 2-3 బ్లౌజులు కొంచెం హార్డ్ అనిపిస్తుంది, కానీ మిగిలిన బ్లౌజులన్నీ కూడా కొట్టుకుంటూ వెళ్తుంటే మనకి చాలా ఈజీగా నేర్చుకోవచ్చు మనం ఇంట్లోనే. ఇది వచ్చేసి స్టార్ గల్ల అనమాట. వెనకాల మనకి ఇది చూసారు కదా, స్టార్లో కొంచెం ఓపెన్ అనమాట. అంటే నేను బ్యాక్ సైడ్ నాకు కొంచెం ఇట్లా ఎక్కువ ఓపెన్ ఉండే విధంగానే పెట్టుకుంటాను అన్ని బ్లౌజులకి కూడా. అలా అయితే నాకు నచ్చుతుంది అని చెప్పేసి మనకి వెనకాల ముందు ఎలా ఉన్నా, ముందు అంటే ముందు ఎవరు చూడరులేండి, ఎందుకంటే మనకి ముందు అనేది కరెక్ట్గానే ఉంటుంది అన్నీ, కానీ
బ్యాక్ నెక్ ఎవరికైనా బ్యాక్ నెక్ ఆడవాళ్ళందరికీ కూడా బ్యాక్ నెక్ బాగుండాలనేసి ఉంటుంది. సో నేను ఈ బ్యాక్ నెక్ కొంచెం ఇలా బ్యాక్ సైడ్ చూసినప్పుడు కొంచెం లుక్ బాగుండే విధంగా కట్ చేసుకొని నేను ఈ బ్లౌజ్ని అయితే కుట్టుకున్నాను. ఇది ఇంకో బ్లౌజ్ అనమాట. బ్యాక్ సైడ్ హుక్స్ పెట్టుకున్నాను దీనికైతే ఈ బ్లౌజ్కి పింక్ కలర్ బ్లౌజ్కి. ఇది నేను మగ్గం వర్క్ ఏం చేపించలేదు, పట్టు చీర మీద ఫుల్ వర్క్ ఇలానే వచ్చింది బ్లౌజ్ తీసుకున్నప్పుడే. దీనికి నేను డిజైన్ కట్ అవ్వకూడదు అని చెప్పేసి నేనేం చేశానంటే బ్యాక్ సైడ్ కొంచెం దగ్గరికి అనేసి ఇలా 2 హుక్స్ పెట్టుకొని, హుక్స్ మొత్తం ఓపెన్ అవ్వకుండా ఉండడం కోసం కింద ఒక జాయింట్ పెట్టుకున్నాను. మొత్తం జాయింట్ పెట్టేసి కుట్లు వేసేసాను. పైన 2 హుక్స్ అయితే తీసుకోవడానికి వస్తుంది. ఈ విధంగా నేను నాకు వచ్చిన డిజైన్ని కట్ అవ్వకుండా ఉండే విధంగా చూసుకొని నేనైతే ఈ బ్లౌజ్ని కుట్టుకున్నాను. కింద కొంచెం రౌండ్గా వస్తుంది, పైన కొంచెం ఇలా కుండ షేప్లో కొంచెం వెడల్పుగా ఉంటుంది. మనకి ఇదొక రకం అనమాట డిజైన్ అనేది గల్లది. చాలా వరకు నేను అన్ని బ్లౌజులకి ఇదే నెక్ని ఇష్టం కాబట్టి ఇదే నెక్ని వేసుకున్నాను, కుండగల్లని. ఈ బ్లౌజ్కి అయితే ఈ పింక్ బార్డర్, ఎల్లో కలర్ చీర. ఈ చీరకి జాకెటే వచ్చింది, పట్టు చీర అనమాట ఇది. ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందంటే అటు ఇటు కాకుండా మనకి కట్ చేసేటప్పుడు డిజైన్ కరెక్ట్గా ఉండే విధంగా రాలేదు కట్ చేసేటప్పుడు. సో దాని గురించి వెనకాల నేను హుక్స్ పెట్టుకొని జాయింట్ చేసుకున్నాను. అలాగే ముందు వైపు కూడా జాయింట్ చేసి నేను ముందు పార్ట్ని కట్ చేసి మొత్తం బ్లౌజ్ని కుట్టేసుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ అనేది ఈ విధంగా నాకు కొంచెం జాయింట్ వచ్చినా కూడా మంచిగానే వచ్చింది ఈ బ్లౌజ్ అనేది. ఎక్కడ డిజైన్ అనేది కట్ అవ్వకుండా నాకు నచ్చిన షేప్లో దీనిని కట్ చేసుకొని బ్యాక్ హుక్స్ పెట్టుకొని నేను దీనిని అయితే రెడీ చేసుకున్నాను. ఇది కూడా బాగానే ఉంటుంది. మీకు ఏదైనా బ్లౌజ్ ఇందులో ఏ డిజైన్ బ్లౌజ్ అన్నా నచ్చితే మీరు నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయొచ్చు. ఇది వచ్చేసి నార్మల్ చీరనే. దీనికి కూడా నేను మంచి డిజైన్ వచ్చేలాగానే బ్లౌజ్ని అయితే కట్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, దీనికి ఇలా ఈ విధంగా మొత్తం మధ్యలో సర్కిల్ పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇలా సర్కిల్ లాగా కట్ చేసుకున్నాను బ్యాక్. ఆ తర్వాత పైన మళ్ళీ ఇలా రౌండ్గా వచ్చేసింది. ఇక్కడ చూడండి, మధ్యలో మళ్ళీ మనకి ఇలా కొంచెం పట్టీలాగా వచ్చింది. రౌండ్ సర్కిల్కి పైన పట్టీలాగా వచ్చి రౌండ్ గల్లలాగా వచ్చి మళ్ళీ తాళ్ళు కూడా పెట్టుకున్నాను, నాడులు మనకి కట్టుకోవడానికి. ఈ బ్లౌజ్ కూడా నాకు చాలా నచ్చిందనమాట. కొత్త డిజైన్ లాగా ఉంటుందని చెప్పేసి నేను కుట్టేసుకున్నాను. దీనికి హ్యాండ్స్కి వచ్చేసి నేను ఇలా సింపుల్గా పైపింగ్ని పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా నేను ఫోన్లో ఎక్కడ చూడలేదు. కాకపోతే నాకు వచ్చిన థాట్స్ తోటి నా ఓన్ ఐడియాతోనే నేను ఇవన్నీ కట్ చేసుకొని నా వరకు అయితే నా బ్లౌజులన్నిటికీ కూడా నాకు ఏ డిజైన్ ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని నేను అప్పటికప్పుడు కట్ చేసుకొని వేసేసుకుంటాను. అది నా వరకైతే నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నాకు కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం చూడడానికి లుక్ బాగుండాలనే థాట్ తోటి నాకు బ్లౌజ్ నచ్చిన విధంగా కట్ చేసుకొని వేసేసుకుంటాను. ఎవరేమనుకుంటారు అనేది పట్టించుకోను అనమాట. దీనికి వచ్చేసి సేమ్ ఇందాక చూపించిన విధంగానే, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ ఓపెన్ ఉందనమాట. కుండగల్లనే వెనకాల కొంచెం ఓపెన్ ఎక్కువ ఉంది. ఈ విధంగా దీనిని కుట్టేసుకున్నాను. ఇది కూడా పట్టు చీరనే, కాకపోతే మెత్తది. ఇది ఎక్కువ రేట్ది అనమాట. కాకపోతే ఫ్యాన్సీ గాజులు ఏమైనా వేసుకున్నామంటే మొత్తం దారాలన్నీ ఒక దగ్గరికి అయిపోయి కుచ్చిల్లాగా వచ్చేసి ముడతలు వచ్చేస్తుంది అనమాట ఈ చీర. ఇప్పుడు ఇంకో చీర వచ్చేసి ఇది నార్మల్, అంటే తక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఏం లేదు, ఒక 400 ఈ చీర. పట్టు చీరనే కానీ బాగుంది కలర్. మనకి లైట్ పింక్ కాదు, రెడ్ కూడా కాదు, రెడ్లో కొంచెం మనకి లైట్ రెడ్ అనమాట. ఆ కలర్కి ఇలా నేవీ బ్లూ కలర్ బార్డర్ బ్లౌజ్ కూడా వచ్చింది. దీనిని కూడా నేను ఇలా కొంచెం కుండ మోడల్లో వచ్చే విధంగానే నెక్ని కట్ చేసుకున్నాను బ్యాక్ సైడ్. చాలా వరకు నేను కట్ చేసుకున్న బ్లౌజులన్నీ కూడా ఇలా కుండ మోడల్లోనే ఉంటాయి, కొంచెం డిఫరెంట్ టైప్లో ఉంటాయి ఈ బ్లౌజులన్నీ కూడా. ఇక్కడైతే నేను చూపించినవన్నీ నావే, నేను నేర్చుకున్నప్పటి నుంచి కానీ కుట్టుకున్న బ్లౌజులు అనమాట. చీరలు ఎక్కువ కొనుక్కోను, అలాగే నేను ఎక్కువ శారీస్ కూడా కట్టను. ఈ చీర వచ్చేసి నా పెళ్ళిళ్ళ చీర అనమాట, ఇప్పటిది కాదు. ఒక 13 సంవత్సరాలు అనుకోండి, 12-13 సంవత్సరాలు ఆ టైంలో తీసుకున్న చీర. కానీ ఎప్పుడు ఎక్కువ కట్టలేదు, ఒక 4-5 సార్లు కట్టుంటాను అంతే. వాటికి ఇవి ఇలా అప్పుడప్పుడు ఎప్పుడైనా కట్టుకోవడానికి ఉంటుందనేసి ఇలా నార్మల్గా మనకి
ఈ వేరే క్లాత్ తీసుకొచ్చి ఇలా బ్లౌజులను అయితే కుట్టుకున్నాను. ఒక 2 బ్లౌజులు మ్యాచింగ్ బ్లౌజుల్లాగా. ఇది బ్లౌజ్ కూడా సేమ్ చిన్న చేతులు పెట్టుకొని దీనికి వెనకాల కుండగల్ల కాకుండా కొంచెం ఇలా రౌండ్ గల్ల వచ్చే విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ కొంచెం కుండ టైప్లో వచ్చే విధంగా వేసేసుకున్నాం. ఇవి నార్మల్గా వేరే చీరలు కూడా అప్పుడప్పుడు ఈ బ్లౌజ్ని వేసుకొని కట్టుకుంటాను. ఇది కూడా మనకి మ్యాచింగ్ బ్లౌజ్ లాగానే, ఇది చీర ఏమి లేదు ఈ బ్లౌజ్కి. ఈ బ్లౌజ్కి నేను ఏం చేశానంటే మార్కెట్లో నుంచి తీసుకొచ్చాను. 50 రూపీస్ ఎంత ఉంటుంది. దీనికి ఇలా కొంచెం వెనకాల రౌండ్గా వచ్చి కార్నర్కి ఇలా కొంచెం షేపులు కర్వులు వచ్చే విధంగా పెట్టుకొని దీన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ ఇలా కట్ చేసుకున్నాను, కానీ వెనకాల వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఈ డిజైన్ అనేది. మనకి వెనకాల నుంచి చూసినప్పుడు లుక్ అనేది చాలా బాగుంటుంది. ముందు వైపు మనకి బ్లౌజ్ కుట్టిన తర్వాత షేప్లు అనేవి మనకి క్రాస్ కటింగ్లో ఈ విధంగా పైకి వచ్చిందంటే మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదిరినట్టు. అలాగే మనకి ఛాతీ భాగం అనేది కింద జారకుండా స్టిఫ్గా ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చేశాను కదా, సో ఆ విధంగా మనం సైజుని కరెక్ట్గా మెజరింగ్ తీసుకుంటే బ్లౌజులు అనేవి ఈ విధంగా వస్తాయి. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్ చీరకి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చింది. ఇది నేను ఫస్ట్ నేను మిషన్ నేర్చుకున్న కొత్తలో ఫస్ట్ కుట్టిన బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అనమాట. ఇది కూడా ఈ బ్లౌజ్ కూడా నాకు వచ్చిన తోటి నా అంతటా నేనే కట్ చేసుకున్నాను. ఈ విధంగా కొంచెం కుండ షేప్లో కట్ చేశాను కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి సరిగా రాలేదు అది కుండ కరువు అనేది. తర్వాత పూసలు అలాగే కొంచెం ట్రయాంగిల్ షేప్స్ ఇలా రౌండ్గా మనకి పూసలు వచ్చే విధంగా కుట్టేసుకొని బ్లౌజ్ని అయితే ఇలా లేస్ పెట్టేసుకొని కుట్టేసుకున్నాను సింపుల్గా. ఇది ఫస్ట్ నా బ్లౌజ్ అనమాట, ఫస్ట్ నేర్చుకున్న బ్లౌజు. ఒక ఆమె దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను, కాకపోతే ఆమె నాకు ఒక 14 డేస్ ఏమో చెప్పింది. అందులో చాలా రోజులు డుమ్మాలు ఉండే, అలాగే ఆమె నాకు సరిగా నేర్పించలేదు, కుట్టడం చూపించలేదు. ఆమె నాకు పైసలు తీసుకొని కుట్టడం చూపించకపోవడం ఏంటి అని చెప్పేసి నాకు ఆల్రెడీ వచ్చు, కాకపోతే నాకు క్రాస్ కటింగ్ గురించి వెళ్ళానని చెప్పేసి ఆమెకు చెప్పినా కూడా ఆమె సరిగా చూపించకపోవడం వలన నేను మనీ కొంచెం ఆమె వెళ్ళిన వరకు కట్ చేసుకొని మిగిలిన మనీ రిటర్న్ ఇచ్చేసింది అనమాట. వెళ్ళిన రోజులకే మనీ తీసుకుంది. సో అలా నాకు ఆమెకు నచ్చక నేను ఆపేసాను అక్కడ. ఇప్పుడు నేను ఫస్ట్ ఎక్కడ అంటే నాకు చిన్నప్పుడు నేను స్కూల్ డేస్లో 8th 9th ఆ టైంలో నేను మా ఊర్లో అనమాట మా పిన్ని ఉండేదన్నమాట. ఎప్పుడు నా బ్లౌజులు లేకపోతే నేను లోపల వేసుకునే బనియన్స్ కానీ అమ్మ దగ్గరనే కుట్టించుకుంటుండే. కాకపోతే ఆమె డైలీ వెళ్ళి ఆమె దగ్గరనే ఎక్కువ ఉంటుండే. ఆమె కట్ చేయడం కుట్టడం అన్నీ చూస్తుండే అనమాట. ఆమె కుట్టడం అవన్నీ కూడా నేను చూసి బాగా గుర్తుండిపోయింది. అదంతా కూడా మైండ్లో బాగా గుర్తుండిపోయి అవన్నీ కూడా నాకు గుర్తు తెచ్చుకొని ఇలా నాకు వచ్చిన థాట్స్తోని ఈ విధంగా నేను ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి పెద్ద బాబు పుట్టిన తర్వాత కొన్ని ఫోన్లో చూసాను అనమాట వీడియోస్, యూట్యూబ్లో వీడియోస్ చూసి ఈ విధంగా నేను క్రాస్ కటింగ్ నేర్చుకున్నాను. నార్మల్ బ్లౌజ్ అయితే కట్ చేయడం వచ్చు, కాకపోతే కొంచెం క్రాస్ కటింగ్ అనేది నాకు రాదు అని చెప్పేసి బ్లౌజ్ని ఈ విధంగా కుట్టుకున్నాను. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను బ్లౌజ్ కటింగ్ ఏ గళ్ళకి ఎలా పెట్టాలి, ఎక్కడ ఏం పెట్టాలి అనేసి అన్నీ కూడా నేర్చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఎల్లో చీరకి ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ని అయితే వేసుకొని చూపిస్తున్నాను. చూడండి, మనకి ఇక్కడ ఈ చీరని అయితే కట్టుకొని చూపిస్తున్నాను. చూడండి, మనకి చంక భాగంలో ముడతలు కానీ ఏమీ లేవు ఎక్కడ కూడా. మనకి బ్యాక్ సైడ్ కూడా గల్ల అనేది చాలా బాగా వచ్చింది. దీనికి నాకు బ్యాక్ సైడ్ నుంచి చూసేటప్పుడు బ్యాక్ నెక్ అనేది ఇలా ఓపెన్గా కొంచెం చూడగానే అట్రాక్టివ్గా ఉంటే చాలా నచ్చుతుంది. నా అన్ని బ్లౌజులకి కూడా నేను ఈ విధంగానే నెక్ని కట్ చేసి కుట్టేసుకుంటాను. వెనకాల నుంచి ఎవరైనా చూస్తారేమని అనుకుంటారా అనేది అవన్నీ పక్కన పెట్టేసుకుంటాను. ఎందుకంటే మనకి నచ్చిన బట్టల్ని కూడా వేసుకుని మనకి హక్కు లేదా అన్నట్టుగా నా ఒపీనియన్ అనమాట. ఈ బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో నా బ్లౌజులన్నీ కూడా ఈ విధంగా కుట్టుకున్నాను. చూసారు కదా మీరు కూడా. మీకు కూడా ఈ చూపించిన బ్లౌజులలో ఏదైనా డిజైన్ నచ్చితే మీరు దానిని స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. నేను అదే బ్లౌజ్ని నేను ఏ విధంగా కట్ చేసుకొని కుట్టుకోవాలో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను.
మీరు ఈ వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు కొన్ని బ్లౌజుల టిప్స్ని అయితే చెప్తాను. ఎందుకంటే మనకి బ్లౌజులు అనేవి ముడతలు రాకుండా, చంక భాగంలో మెయిన్ ముడతలు రాకుండా, అలాగే మనకి భుజాలు జారకుండా ఏ విధంగా కుట్టుకోవాలి అని చెప్పేసి చెప్తాను. అలాగే మనకి బ్లౌజు ఎక్స్ట్రా క్లాత్ని తీసుకుంటే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడైతే నేను నా బ్లౌజ్ని ఈ విధంగా వేసుకొని చూపించాను. చూడండి ఎలా వచ్చింది వీడియో ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.